అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకుంటున్న బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 17 సీట్లలో పోటీ చేస్తే కనీసం ఒక్క సీట్ అంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిల పడింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామంటూ డంకా బజాయించిన ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. హైదరాబాద్ లోక్సభ స్థానంలో 4వ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహబూబాబాద్, ఖమ్మంలో 2వ స్థానం దక్కించుకోగా మిగతా అన్ని సీట్లలో 3వ ప్లేస్ కే పరిమితమైంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి తప్పనిసరిగా 2 అంతకంటే ఎక్కువ సభ్యులే లోక్సభలో ఉండేవారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత మొదటిసారి లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కారు పార్టీ బోల్తా కొట్టింది. అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నా లోక్సభలో ప్రాతినిధ్యం కరువైంది. మెదక్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 6 సీట్లలో బీఆర్ఎస్ గెలిచింది. మెదక్లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. గజ్వేల్, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్ లోక్సభ స్థానంలో ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాల్లో కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా మెదక్ స్థానంలో బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కొన్ని రౌండ్లలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచినా చివరకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావునే విజయం వరించింది. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఓడిపోయారు. 2004 నుంచి వరుసగా ఈ స్థానంలో గెలుస్తూ వస్తున్న బీఆర్ఎస్ ఈసారి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ఎంతో నిరాశపరిచాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ కు గెలుపోటములు కొత్తేమీ కాదన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని ముందుకెళ్తామన్నారు. 24 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తమకు అతిపెద్ద విజయమన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్నో సాధించామంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఓటమిపై ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. 24 ఏళ్ల చరిత్రలో బీఆర్ఎస్ ఎన్నో ఒడిదుడుకులను చూసిందన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందన్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదంటూ ట్వీట్ చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ భవిష్యత్తుపై సరికొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు కదులుతామన్నారు హరీష్. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ కు లోక్సభలో ప్రస్తుతం ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2001లో టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత 2004లో లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్, మెదక్ నుంచి విజయశాంతి ఎంపీలుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లోక్సభ ఎన్నికల్లో 11, 2019లో 9 స్థానాలను గెలుచుకుంది. ఈసారి మాత్రం గులాబీ పార్టీ 9 నుంచి 0కి పడిపోయి ఘోరమైన ఫలితం చవి చూసింది.